మొట్టమొదటిసారిగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్కి వెళ్ళడం, అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం, 6,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించడం, ఇదంతా చేశారు. అక్కడ యువతతో మాట్లాడారు, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో కూడా మాట్లాడారు. సో వాళ్ళ మాటలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. సో నిజంగా అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు ఈ సిచ్యువేషన్ మీరు? నిజానికి నేను చాలా చిన్నవాడిని. గిరిధర్ గారు ముందట మాట్లాడడం కష్టం. ఎందుకంటే గిరిధర్ గారు సారీ నాకు కొంచెం యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ అనగానే నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి కావచ్చు, చిన్నప్పటి నుంచి కావచ్చు, మనకు తెలిసిన జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూను పక్కన పెట్టి ఓన్లీ కాశ్మీర్ వ్యాలీకే పరిమితమే మాట్లాడేవాళ్ళం. కాశ్మీర్ అనగానే అక్కడికి వెళ్ళడమే కష్టమని నాకు చిన్ననాటి నుంచి కూడా మా ఇంట్లో మా బాబాయ్ వీళ్ళు ఎవరైనా జమ్మూలో ఉన్న వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నారు అని అంటే అప్పట్లో ఏంటంటే 90s 2000 అప్పటి వరకు కూడా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నారంటే అది కాశ్మీర్ చాలా దారుణంగా ఉంటుంది అనే ఒక భావనే ఉండేది. అక్కడికి వెళ్తున్నామంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎట్లా వెళ్తావు ఎట్లా వస్తావు అది ఎంత అని మాట్లాడుతున్న సందర్భాలు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. నిజానికి జమ్మూలో ఉంటుంది వైష్ణోదేవి టెంపుల్. వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళడమే కష్టంగా అంటే జమ్మూలో కొంత హిందూ మెజారిటీ ఉంటుంది, ఆలయానికి చాలా మంది ప్రముఖులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. బట్ కాశ్మీర్ అనగానే దాన్ని అసలు సంబంధం లేకుండానే చూసిన సందర్భాలు, మనకు తెలియకుండానే మన ఇండియన్ మైండ్ సెట్స్ అందరి మైండ్ సెట్స్లో కూడా కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని చెప్పక తప్పని పరిస్థితి ఉండదు. అంటే ఇది కాశ్మీర్ ఇండియాలో ఉన్నదే, ఇండియాలో ఉన్న ఒక స్టేటే అని మనం పదే పదే చెప్పాలి. అంటే ఇంకెక్కడో ఒక చిన్న శంక ఎవడో మనలో క్రియేట్ చేసినటువంటి దాన్ని ఆ విషయాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాం. లిటరలీ ఫస్ట్ టైం 2019లో గిరిధర్ గారి పుణ్యమా అని నేనైతే ఫస్ట్ కాశ్మీర్లో అడుగుపెట్టింది అప్పుడే. కాశ్మీర్ మొత్తం తిరిగాం. అంటే శ్రీనగర్లో దిగిన దగ్గర నుంచి అసలు నూక్ అండ్ కార్నర్ ఆఫ్ కాశ్మీర్, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ టెర్రర్ అఫెక్టెడ్ ఏరియాస్లో తిరిగాం. అప్పటికి 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత సరిగ్గా 2 నెలలకు అనుకుంటాను రెస్ట్రిక్షన్స్ ఉండేది. అప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ కొంత ఎత్తివేశారు. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళ లోపలికి అలో చేయడం అనేది ఫస్ట్ లో కొంత ఆపేశారు. ఆ తర్వాత మేము వెళ్ళాం. అంటే ఫస్ట్ రెస్ట్రిక్షన్స్ ఎత్తేసిన వెంటనే అక్కడికి వెళ్ళిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మేమే. అంటే 5th August 2019 తర్వాత అంటే నవంబర్లో వెళ్ళాం మేము. సో 2-3 months అంతా కూడా ఆ అన్రెస్ట్ అట్లాగే ఉండింది. చాలా మంది రిపోర్టర్లు, మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి కేవలం శ్రీనగర్లో ఉన్న లాల్ చౌక్ నుంచి లేదా ఆ ఏరియా నుంచే కొన్ని బైట్స్ తీసుకొని శ్రీనగర్ లో ఉన్న పరిస్థితిని అక్కడంతా కూడా ఎట్లా అంటే అంత ఆర్గనైజ్డ్ గా ఉంటది, నీకు అంత ఆర్గనైజ్డ్ గానే కనబడుతుంది, అదంతా తెలిసేది కాదు. షాప్స్ మేము వెళ్ళిన రోజు షాప్స్ అన్ని మూసేసి ఉన్నాయి. ఒకసారి మార్కెట్ ఓపెన్ గానే ఉంది. మేము మధ్యాహ్నం మేము దిగాము, ఫ్లైట్ దిగిన తర్వాత పోతున్న క్రమంలో అంతా బాగానే నడుస్తోంది వ్యాపారాలంతా. 6 కాగానే అందరు షాప్స్ క్లోజ్ చేశారు. 6కి షాప్ క్లోజ్ చేయరంగానే 6 తర్వాత చూస్తే అక్కడ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అనగానే మేము అక్కడ నిలబడి లాల్ చౌక్ దగ్గరే హోటల్లో ఉన్నాము. అక్కడ దిగి కొంత ఇంటర్వ్యూ చేస్తూ గిరిధర్ గారిని అడుగుతూ ఉన్నాను షాప్స్ గురించి, వాటి గురించి మాట్లాడుతున్న టైంలో అంటే జనాలకి ఏంటంటే మీడియా ఎలా ప్రొజెక్ట్ చేసిందంటే కాశ్మీర్ అనగానే సంకెళ్ల మధ్య కాశ్మీర్ ఉందని, ముళ్ళ కంచెల మధ్య కాశ్మీర్ ఉందని, అట్టుడుకుపోతోందని, చాలా విపరీతమైన కల్లోల పరిస్థితులు ఉన్నాయని, ఇదే మనకున్న ప్రొజెక్షన్. సో యాజ్ ఎ జర్నలిస్ట్ నేను అలాగే అనుకున్నాను. నిజానికి మనం అదే చూసిపోయిన వాళ్ళం కాబట్టి. గిరిధర్ గారేమో రివర్స్ చెప్పేది నాకు, అసలు నువ్వు అది ఎందుకు ఆలోచిస్తున్నావు, అది లేనే లేదు, దాంతో సంబంధం లేదు, నువ్వు వచ్చింది కాశ్మీర్కి వచ్చినావు, కాశ్మీర్లో ఉన్నటువంటి ఆస్థాని, ఆ సంస్కృతిని, దాన్ని నువ్వు ఆస్వాదించానే చెప్పేది. బట్ మొదటిసారి మైండ్ సెట్ కదా. కానీ అక్కడ అంత గ్రాఫిటీ మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే పక్కన గోడల మీద అంతా కూడా బుర్హాన్ వానీ జిందాబాద్ అని, పాకిస్తాన్ జిందాబాద్ అని, మీరు ఒక్క బుర్హాన్ వానీ చెప్తే హర్ ఘర్ సే బుర్హాన్ వానీ నిక్లేగా అని, ఇట్లాంటి స్లోగన్స్ చూసాం. అసలు ఏంటిది ఇది, ఇంత దారుణం ఏంది అనే ఒక పరిస్థితిలో ఉన్నాం. కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న ఆలయాలు అన్ని చూస్తున్న తర్వాత కొంచెం ఇక కాశ్మీర్ అంటే ఇది నిజానికి చెప్తే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరిగిన దానికంటే కూడా కాశ్మీర్లో ఎక్కువ తిరిగినామేమో అనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ గిరిధర్ గారే. కానీ ఆ రోజు అనుకున్నాం నిజానికి ఇట్లాంటి ఒక అంటే సారీ ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్. ఎందుకంటే
మీ ఎమోషన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి ఆర్టికల్ గిరిధర్ గారు 370 మాట్లాడతారు. రద్దుకు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడిన మాటల్లోనే అండ్ మీ ఆవేదనలో కనబడుతుంది నిజంగా మనం ఎంత కోల్పోయాము, కాశ్మీర్ ఎంత ఇబ్బందులు పడి ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్లో ప్రోగ్రెస్ అవుతుందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.